సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును. ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులను దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దేవునితో గడపకుండా, దేవుని పాద సన్నిధిలో గడపకుండా మీ గడప దాటి బయటికి వెళ్ళకండి. ఇది దైవికమైన క్రమంగా అలవర్చుకోండి. అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ప్రియ తల్లి, రాత్రి మన ఇంట్లో ప్రార్థన జరిగిందమ్మా. పిల్లలు, అమ్మా నాన్న కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటే మీరు రాలేదు కదా? హోంవర్క్ అన్నారా? నిద్ర వస్తుందన్నారా? రేపు చేసుకుందాంలే మమ్మీ అన్నారా? కుటుంబ ప్రార్థనలో కూర్చోలేదు కదా? అయితే ఈ రాత్రి తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకుని, ఓ భక్తుడు ఇలా అంటాడు, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో, కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి బ్రతుకుతుందట, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా వాటన్నిటిని పరిష్కరించే స్థలం కుటుంబ ప్రార్థన స్థలమే. ఉంటాయి కదా కుటుంబంలో ఒకరి మీద ఒకళ్ళు రసరసలాడుకోవటం, అలగటం, బొంగమూతి పెట్టడం, మొహం మార్చటం, మౌన వ్రతాలు చేయటం, ఉంటాయి కదా కుటుంబాలు. ఇవన్నీ ఇలాంటి వాటన్నిటిని పరిష్కరించే అద్భుతమైనటువంటి స్థలం మీ గ్రామంలో ఉండే రచ్చబండ కాదు, చెట్టు కింద ప్లేడర్లు కాదు, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే అద్భుతమైన వేదిక కుటుంబ ప్రార్థన స్థలం తప్ప ఇంకేముందో చెప్పండి? తప్పకుండా ఈ రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రే కాదు, ప్రతి రాత్రి కనీసం ఒక అర్ధగంట 20 నిమిషాలైనా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థించుకోగలరని మీ క్షేమాన్ని కోరుకునే మీ ఆత్మీయ అన్నగా, మీ తండ్రిగా మిమ్మల్ని బ్రతువులను అడుక్కుంటూ ఉన్నాను. మంచిది. ఈ దినం మీతో ఓ దివ్యమైన సందేశం పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించిన దివ్యమైనటువంటి వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 6వ చరణం. వారి భుజముల నుండి నేను బరువులను దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందాను. వారి భుజముల నుండి నేను బరువులు దింపగా, వారి భుజాల మీద ఏమున్నాయట? బరువులు ఉన్నాయట. ఆ దేవుడు వాళ్ళ భుజాల మీద ఉన్న బరువులు దించాడట. వాళ్ళ చేతులు ఎప్పుడు మోతగంపలు ఎత్తాయట, మోతగంపలను మోసాయట. మరి అన్నడు మోతగంపలను మోయకుండా ఆ దాస్యత్వం నుంచి దేవుడు ఆ ప్రజలకు విడుదల దయచేశాడట. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి, వాక్యం వింటున్న అన్న, ప్రియక్క, ఏ బరువులు నీ భుజాల మీద ఉన్నాయి? ఏ బరువు బాధ్యతలు మోస్తూ ఆ బరువు బాధ్యతల కాడి కింద నలిగిపోతూ అల్లాడిపోతూ ఉన్నావు? దేవా, ఎంతకాలం ఈ బరువులు నేను మోయాలి? ఎంతకాలం ఈ బరువైన కాడి కింద నేను నలిగిపోవాలి? కన్నీళ్లతో గుండె లవిసేలాగా నువ్వు ఏడుస్తున్నావా? నీతో శుభవార్త. నీ భుజాల మీద ఉన్న బరువును యేసు నామం పేరిట త్వరలో దేవుడు తెంచబోతూ ఉన్నాడు. నీ భుజాల మీద ఉన్న కాడి యేసు నామంలో త్వరలో దేవుడు విరగొట్టబోతూ ఉన్నాడు. ఎక్కడ దాస్యత్వం చేసావో, మరి అన్నడు ఆ దాస్యత్వపు అనుభవాలు నీ బ్రతుకులో లేకుండా దాసుడైన నిన్ను యజమానుడిగా మార్చే దినాలు యేసు నామంలో త్వరలో దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఏ బరువు నీ భుజస్కంధాల మీద ఉంది? కొందరు
పాపపు బరువు కాడి కింద నలిగిపోతున్నారు. మరికొంతమంది రోగపు కాడి కింద నలిగిపోతున్నారు. మరికొంతమంది అప్పుల కాడి కింద నలిగిపోతున్నారు. మరికొంతమంది కుటుంబంలో శాంతి సమాధానాలు లేక, పేరుకు భార్యాభర్తలనే గాని, పేరుకు కుటుంబమే గాని, తల్లికి పిల్లకు మాటలు లేక, తండ్రికి కొడుకు మాటలు లేక, భార్యకి భర్తకు మాటలు లేక, అత్తకు కోడలకు మాటలు లేక, అసమాధానపు కాడి క్రింద కొందరు నలిగిపోతున్నారు. కొంతమంది తండ్రులు తల్లులు పిల్లల చదువులని, పిల్లల వివాహాలని, పిల్లల భవిష్యత్ అని ఆ భారాలు భుజాల మీద వేసుకొని మొయ్యలేక ఆ బరువైన కాడి కింద నలిగిపోతున్న వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వంలో సుమారుగా 400 సంవత్సరాలు ఐగుప్తు కాడి కింద నలిగిపోతూ ఉంటే, ఐగుప్తు కాడి కింద నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. రండి ధ్యానించుదాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 6, 7 వచనాలు లేఖనాల నుంచి మనం చదువుకుందాం. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 6, 7 వచనాలు. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి, వారి దాస్యత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, మిమ్మును నాకు ప్రజలనుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. రైట్. యేసయ్యకు మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీయులతో నీవెలాగూ చెప్పుము. దైవజన్మ, ఆ కాలంలో ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్పమని మోషేతో దేవుడు చెప్పాడు. ఏ మాట? 430 సంవత్సరాలు ఐగుప్తీయుల కాడి కింద నలిగిపోతున్న ఓ ఇశ్రాయేలీయులారా, దేవుడైన యెహోవా మీ బ్రతుకులో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమై మీ భుజాల మీద ఉన్న బరువులను దేవుడు తెంచబోతున్నాడు. మీ బలమైన కాడిని విరగొట్టబోతున్నాడు. మరలా మోతగంపలు మీ చేతులు ఎత్తకుండా ఐగుప్తు దాస్యత్వానికి మరి అన్నడూ మీరు వెళ్లకుండా ఐగుప్తులో నుంచి దేవుడు మిమ్మల్ని రప్పించబోతున్నాడు. ఈ మాట నన్ను మీతో చెప్పమన్నాడు అని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పారు. దేవుడు చెప్పినట్లుగానే, మోషే ద్వారా పలికించినట్లుగానే దేవుడు ఆ మాట నెరవేర్చాడు కదా. తమ్ముడా, చెల్లి, ఈరోజు నీతో కూడా దేవుడి మాట చెప్పమని నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ రోజు దైవజనుడైన మోషేతో అన్నాడు, ఈరోజు నీతో దేవుడి మాట చెప్పమని ఈ దేనదాసుడైన నా హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏ బరువుల కింద నువ్వు నలిగిపోతున్నావు? ఏ బరువైన కాడి కింద రోజు రోజుకు కృంగిపోతున్నావు? నీ ఒక్కడి కష్టార్జితంతోనే పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, అత్త, మామ వీళ్ళందరి బరువులు నువ్వు ఒక్కడివి మోయాల్సిన పరిస్థితి వచ్చిందా? దేవా, 20-25 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తున్నా, పడ్డడి సంసారం, రూపాయి మిగిల్చుకోలేకపోయా, రేపు ఈ పిల్లల వివాహం ఎట్లా చేయాలో ఏంటో పరిస్థితి అని కుటుంబ బరువులన్నీ భుజాల మీద వేసుకొని మోసి బరువులు మోయలేక అడుగులు తడబడుతున్న ఓ తల్లి, ఓ తండ్రి, యేసు నామం పేరిట విడుదల దినాలు త్వరలో నీ బ్రతుకులు రాబోతూ ఉన్నాయి. ఆ బానిస దాసత్వపు సంఖ్యలను నా దేవుడు తెంచి నిన్ను స్వతంత్రుడిగా త్వరలో దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ భుజాల మీద ఉన్న బరువులను నా దేవుడు తెంచబోతూ ఉన్నాడు. అయ్యా, 3 ఆడపిల్లలయ్యా, ఎట్లా వీళ్ళు పెళ్లి చేసేది? నా జీతం 10,000,
ఇంటద్దె కుటుంబ పోషణకే సరిపోట్లా. ఈ పిల్లల వివాహం నేను ఎట్లా చేయగలనయ్యా? అయ్యో, కుమార్తెల వివాహం అనే కాడి కింద నలిగిపోతున్నానయ్యా. నలిగిపోతుందయ్యా నా ప్రాణం, నలిగిపోతుందయ్యా. నలిగిపోతున్నమ్మా, నలిగిపోతున్న తమ్ముడా, నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రభు స్తుతించబడును గాక. ఆయన అనుదినము మన భారాలు మోసేవాడు. ఎస్, సంవత్సరానికి ఒక్కసారి కాదు, 2000 సంవత్సరాల క్రితం కలువలి సిలువలో మాత్రమే కాదు, ఈ దేవుడు అనుదినము మన భారాలు మోసేవాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, ఎస్ నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, కుటుంబంలో అసమాధానం అనే కాడి కింద నలిగిపోతున్నావే. పేరుకు భార్య భర్తలే కానీ, పేరుకు కుటుంబమే కానీ, ఒక్క మాట వినని కొడుకు, తల్లి మాటకు లోబడని కూతురు. అయ్యో, కుటుంబంలో అసమాధానపు కాడి కింద నేను నలిగిపోతున్నానయ్యా అని ఒకవేళ ఆ కాడి కింద రోజు నువ్వు కృంగిపోతా ఉంటే, ఈ దేవుడు నీ బరువులు దించేవాడు, నీ కాడి విరగ్గొట్టేవాడు. ఆమేన్ చెప్దాం, ఆమేన్. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి బయటికి రప్పించినట్లుగా నిన్ను కూడా త్వరలో నా దేవుడు రప్పించబోతూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మోయాబు కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. అషూరు కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. నీ భుజాల మీద ఉన్న బరువులు దేవుడు దించబోతున్నాడు. మంచిది. దేవుడు మన బరువులను దించాలంటే మనమేం చేయాలి? 2 మాటలు లేఖనాల్లో నుంచి మీతో పంచుకుంటాను. అదే ఇందాక చదువుకున్న 81వ కీర్తన చూడండి. 81వ కీర్తన మొదటి 3 చరణాలు, 4 చరణాలు చూడండి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, కిలక తప్పెడు పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇజ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. విన్నారా? చక్కటి మాట రాశాను. నీ భుజాల మీద ఏ బరువులున్నా మనం చేయాల్సిన 2 పనులు: పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. ఇది యాకోబు దేవుని చట్టం, ఇశ్రాయేలీయుల దేవుని కట్టడ. చట్టం చట్టం అంటారు కదా, చట్టం ఎవరికి చుట్టం కాదు. కోర్స్ కొంతమందికి చట్టాలు చుట్టాలు అవుతాయి, ఇది వేరే సంగతి. కానీ ఈ చట్టం రాసింది ఎవరు? శాసనకర్త, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ చట్టాన్ని నువ్వు అమలు చేయి, నీ భుజాల మీద ఉన్న బరువు దేవుడు దించేస్తాడంతే. ఏంటా చట్టం? పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. పౌర్ణమి అంటే నిండు వెన్నెల, అంటే సంపూర్ణ ఆశీర్వాదం పొందుకున్న దినాల్లో దేవా నీవిచ్చిన ఆశీర్వాదం కొరకు నీకు స్తోత్రం అని కొమ్ము ఊదటం అంటే స్తుతించటం, ఆరాధించటం, ఘనపరచటం, దేవునికి ఆనందగానం చేయటం. ఓకే, పున్నమి నాడు ఎవరైనా కొమ్ము ఊదుతారు. నా దేవుడు నా బ్రతుకుల్లో ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసా అని ప్రతివారు కొమ్ము ఊదుతారు. కానీ యాకోబు దేవుడు చేసిన చట్టం ఏంటో తెలుసా? క్రైస్తవుడా, ఓ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు, ఓ ఆత్మ సంబంధమైన యాకోబు, పౌర్ణమి నాడు మాత్రమే కాదు, అమావాస్య నాడు నువ్వు కొమ్ము ఊదాలి. అమావాస్య గాఢాంధకారపు చీకటి, నిషీది రాత్రి, ముందో తెలియదు, వెనకేముందో తెలియదు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. అంత గాఢాంధకారపు కట్టిక చీకటి కదా, కట్టిక చీకటి, గాఢాంధకారపు కట్టిక చీకటి. ఏది చెప్పాలి? ఏది? అమావాస్య. కొన్నిసార్లు ప్రతి ఒక్కరి బ్రతుకులో
అమావాస్య లాంటి చీకటి లాంటి అనుభవాలు వస్తాయి. అసలు జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా జరుగుతుందో, ఇలాంటి పరిస్థితి జరగటానికి కారణం ఏంటో నీకు అర్థం కాక, దేవా నాకే ఎందుకు ఇలా జరిగిందయ్యా, నాకు తెలిసినంత వరకు నేను భక్తిగానే బ్రతికే కదయ్యా, నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి కీడు చేయలేదు కదయ్యా, నాకు తెలిసినంత వరకు నేను ప్రేమ పంచిన వాడినే కానీ ఇంకొకరిని ద్వేషించిన వాడిని కాదు కదయ్యా, నా బ్రతుకులో ఎందుకు ఇలా జరిగిందయ్యా అని అనుకునేటట్లుగా కొన్ని అమావాస్య లాంటి అనుభవాలు నీ బ్రతుకుల్లో ఎదురవుతాయి. జనమా, ఆ అమావాస్య లాంటి అనుభవాల్లో కూడా నువ్వు కొమ్ము ఊదుతూ స్తుతించేవాడిగా ఉండాలి. ఎస్, ఈ అమావాస్య రాగల దినాల్లో పౌర్ణమిగా దేవుడు మారుస్తాడని అలా కొమ్ము ఊదుతూ స్తుతించు. నీ భుజాల మీద ఉన్న బరువును దేవుడు దించేస్తాడు. ఆమేన్. నిరీక్షణ కోల్పోకు, నీ భుజాల మీద ఉన్న బరువును దించేస్తాడు. దైవజనమ, మన పరిచర్య ప్రారంభ దినాల్లో భీమవరం ప్రాంతం నుండి అన్య కుటుంబంలో నుంచి రక్షించబడిన ఓ తల్లి, ఆ తల్లి పేరు శాంతమ్మ. హైదరాబాద్లో బ్రతకటానికి వచ్చి మన మందిరానికి వచ్చేవారు. వారు అవసరం లేదు కానీ చెప్తున్నాను, జస్ట్ వైశ్య కుటుంబం నుంచి రక్షించబడిన తల్లి. చాలా భక్తిగా ఉంటుంది, రోషం కలిగింది. వాళ్ళ ఆల్రెడీ చాలా వృద్ధులు, అప్పటికే వృద్ధులంటే 55 సంవత్సరాలు. ఇది నేను చెప్పేది 2008-9 ఆ ప్రాంతం. అప్పటికి వాళ్ళు పెద్ద వయసు, 4 కూతుర్లు. సహజంగా అందరూ అనేవాళ్ళు వాళ్ళని చూసి, ఏది వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ, శాంతమా వాళ్ళ పెళ్ళి ఎట్లా చేస్తావు, వాళ్ళ పెళ్లిని కూర్చున్న చింత నీకు లేదా, అరే రే రే చిట్టంత పిల్లలు ఇంకా పెళ్లి కాకుండా అట్లా ఉంటే నువ్వు ఇంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అని ఆ తల్లి అనేవాడు. ఆ తల్లి మాత్రం ఎప్పుడు చూసినా నా పిల్లలకు దేవుడే వివాహాలు చేస్తాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. అద్భుతం తెలుసా. సహజంగా చూసే మనకు కూడా, అరే ఈ పిల్లలు బ్రతికేంట్రా, కట్నమా ఇవ్వలేరు, కనీసం పెళ్లి కూడా చేయగలిగే సామర్థ్యత లేదు, ఎలా ఇలా పెళ్ళిళ్ళు అవుతాయిరా అని చూసే ప్రతి వాడు ఆశ్చర్యం అనిపించేవాడు. చూసే ప్రతి వాళ్ళకి ఆశ్చర్యం. వారి గుండెల మీద బలమైన భయంకరమైన బరువు. అద్భుతం తెలుసా, 4 కుమార్తెల వివాహం దేవుడే చేసేసేసి. అద్భుతం. ఆ వచ్చిన అల్లులు కూడా ఎంత మంచోళ్ళో తెలుసా. వీరికి కొడుకులు లేరని ఆ అల్లుళ్ళే ప్రతి నెల కొన్ని వేల రూపాయలు పంపించి, అద్భుతం, కొడుకుల్లాగా అత్తమామను చూసుకున్నారండి. బా, నాకు అనిపించింది దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుడు ఎంత అద్భుతకరుడు దేవుడు. ఆ భుజాల మీద ఉన్న కాడి, నీ భుజాల మీద ఉన్న బరువును దేవుడు దించున్నట్లుగా నిరీక్షణ కోల్పోకు, ఎల్లప్పుడూ స్తుతించు. ఇది యాకోబు దేవుని చట్టం, ఇజ్రాయేలు దేవుని కట్టడ. రెండో మాట చెప్పమంటారా, ఎప్పుడైనా నీ బరువులు దేవుడు మోయాలి, నీ బరువులు దించాలంటే ఆయన పాద సన్నిధిలో నువ్వు మోకరించాలి, ఆయన సన్నిధిలో నీ బరువును దించాలి. విన్నారా. ఒంటె బరువులు మోసుకుంటూ వస్తుంది ఎడారిలో, ఎడారి ఓడ అంటారు కదా. విచిత్రం, ఎప్పుడైతే ఒంటె మోకరించిన మరుక్షణమేనట యజమానుడు తన భుజం మీద ఉన్న బరువును దించుతాడట. విన్నారా. ఆ ఒంటె భుజాల మీద ఉన్న బరువు యజమానుడు ఎప్పుడు దించుతాడంటే అది మోకరించినప్పుడే. తమ్ముడా చెల్లి, ఇశ్రాయేలీయులతో మోషే ద్వారా ఆ మాట చెప్పమన్న దేవుడు మీతో నన్ను బలపరిచి మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా, మీ భుజాల మీద ఉన్న బరువులు దేవుడు దించబోతున్నాడు, మీ బాధ్యతలను దించబోతున్నాడు. ఏ బరువు బాధ్యతలు మోసి జీవిత సమరంలో అలసిపోయారో యేసు నామం పేరిట విడుదల దినాలు దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అయితే అమావాస్య నాడు కొమ్మోదు, పౌర్ణమి నాడు కొమ్మోదు, ఆయన పాద సన్నిధిలో మోకరించి బరువులు దించు.
నీవు అంటావు, ప్రభు స్తుతించబడును గాక. ఆయన అనుదినము మన భారములు భరించుచున్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. నీ బరువులు బాధ్యతలు దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి. తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలు ఎవరు ఏ బరువు బాధ్యతల కింద నలిగిపోతున్నారు, వారికి మీరు విడుదలిచ్చుదురుగాక. వారిని స్వతంత్రులుగా మార్చుదురుగాక. ఐగుప్తు కాడి కింద నుంచి, మోయాబు కాడి కింద నుంచి, అషూరు కాడి కింద నుంచి నీ ప్రజలను వెలుపలికి రప్పించిన దేవుడు, ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఎవరు ఏ కాడి కింద నలిగిపోతున్నారు, ఏ బరువుల కింద నలిగిపోతున్నారు, ఏ పాపపు దాసత్వంలో నలిగిపోతున్నారు, యేసు నామం పేరిట ఆ కాడి విర్రగొట్టబడును గాక. ఆ కాడి విర్రగొట్టబడును గాక. భుజాల మీద ఉన్న బరువును దించుదురుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ రోజు నుంచి మన సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఈ రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి, వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్. అందరూ లైవ్ చూడండి. రాగలిగితే ఉపవాస ప్రార్థనలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు రావచ్చు. వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ అవకాశం ఉంటే పాలు పొందండి. థ్యాంక్ యూ.